యోబు భక్తుడు ఎన్ని శ్రమలు అనుభవించాడు. యోబుకున్న శ్రమలు ఇంకెవరికి రాలేదనుకుంటా నేను. హల్లెలూయా. యోబు ఒక మంచి మాట అంటాడు, చదువుదాం, నేను ముగిస్తాను. యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని విధురాన్ల హృదయమును సంతోషపెట్టి తిని. యోబు ఏం చేశాడు? ఎట్లా ఉన్నాడు యోబు పరిస్థితి? శ్రమలు, బాధలు, రోగము, లాస్, అన్బేరబుల్ లాస్. పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. ఎవరిని మర్చిపోలేదు? విధవరాలను మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా.